మనం ఇప్పటి వరకు ఏం మాట్లాడుకున్నామో అదంతా కూడా జరిగిపోయింది. ఇక జేఎన్‌టీయూహెచ్ పాస్డ్ ఔట్ క్యాండిడేట్స్ చాలా తక్కువ అవ్వటం వల్ల, అంటే సప్లీ క్యాండిడేట్స్ ఎక్కువ ఉండటం వల్ల వన్ టైమ్ ఛాన్స్ సప్లీ ఎగ్జామ్స్, స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నావో వాటికి సంబంధించిన నోటిఫికేషన్ వీళ్ళు రిలీజ్ చేశారు. ఎవరెవరు ఎలిజిబుల్, ఎలా చేయాలి, ఎగ్జామ్స్ ఎక్కడ ఉంటాయి, ఇంటర్నల్స్ లేకపోతే ఏంటి, ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, ల్యాబుల పరిస్థితి ఏంటి, ప్రాజెక్ట్ వైవా వైస్ పరిస్థితి ఏంటి, యూజీయా పీజీయా ఇంకా ఏంటి, ఇక వచ్చేసరికి ఇది లాస్ట్ ఛాన్సా లేకపోతే ఇంకా ఛాన్సెస్ ఉంటాయా, వీటన్నిటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మీకు కనుక నాతో మాట్లాడాలనుంటే కాల్ మీ ఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఇక టాపిక్లో వెళితే జేఎన్‌టీయూహెచ్ వచ్చేసరికి యూజీ వాళ్ళకి, పీజీ వాళ్ళకి, ఎంఓయూ కోర్సెస్ వాళ్ళకు స్పెషల్ సప్లీ ఎగ్జామ్స్ అంటే వన్ టైమ్ ఛాన్స్ ఎగ్జామ్స్ వచ్చేసరికి జూన్ జూలై 2026న కండక్ట్ చేయటానికి ముహూర్తం ఫిక్స్ చేసింది. ఎగ్జామ్ డేట్స్ ఇంకా రాలేదు. మొత్తానికి మనం అనుకున్నట్టు 1.5 ఇయర్కి దీన్ని రిలీజ్ చేయడం అయితే జరిగింది. అయితే ఇది ఎవరికి, అయితే ఈ ఎగ్జామ్స్ అఫిలియేటెడ్ కాలేజెస్కి మాత్రమే, అది కూడా నాన్ అటానమస్ కాలేజెస్కి మాత్రమే, అది కూడా జేఎన్‌టీయూహెచ్ కింద వాళ్ళకే. జేఎన్‌టీయూకే కానీ జేఎన్‌టీయూఏ కానీ ఇంకా వేరే యూనివర్సిటీలు వాళ్ళు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు వాళ్ళకు ఎలిజిబిలిటీ లేదు. ఓన్లీ జేఎన్‌టీయూహెచ్ కింద చదివిన వాళ్ళకి మాత్రమే. అది కూడా ఈ ఫాలోయింగ్ కోర్సులో బీటెక్ రెగ్యులరు, బీటెక్ ట్రిపుల్-సి, బీటెక్ పీటీడీసీ, బీటెక్ ఎఫ్డిహెచ్, బీ ఫార్మసీ, ఎంటెక్ రెగ్యులర్, ఎంటెక్ పీటీపీజీ, ఎంటెక్ ట్రిపుల్-ఎస్, ఎంటెక్ ట్రిపుల్-సి, ఎంఫార్మసీ, ఎంఎస్సి రెగ్యులర్, ఎంఎస్సి పార్ట్ టైం, ఎంబీఏ రెగ్యులర్, ఎంబీఏ పార్ట్ టైం, ఎంసీఏ రెగ్యులర్, పీజీ డిప్లొమా, సిసిసి ట్రిపుల్-సి, ఎంఓయూ కోర్సెస్ అన్నీ కూడా యాజ్ పర్ ద అకాడమిక్ రెగ్యులేషన్స్ అనమాట. అయితే ఇప్పుడు ఎవరైతే రాయబోతున్నారో అకాడమిక్ రెగ్యులేషన్ ప్రకారం వాళ్ళకి మ్యాక్సిమం కోర్సు డ్యూరేషన్ కనుక అయిపోయి ఉన్నట్టయితే వాళ్ళకు ఇదే లాస్ట్ ఛాన్స్. ఇక స్పెషల్ సప్లీ వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ కూడా వాళ్ళకు ముందు ఉండవు. ఏనుంటే అవ చేసుకోండి, దేని పరంగా అయినా, ల్యాబ్ పరంగా అయినా కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఓకేనా. అయితే ఇక్కడ ఏంటంటే మీరు ఖచ్చితంగా కాలేజీలోనే అప్లై చేయాలి. మీరు యూనివర్సిటీకి పోయి అప్లై చేస్తా, ఆన్లైన్లో అప్లై చేస్తా అంటే కుదరదు. ఏ కాలేజీలో చదివారో ఆ కాలేజీలో మాత్రమే మీరు అప్లై చేయాలి. మరి కాలేజీ క్లోజ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటంటే వాళ్ళకు ఒక ఇది ఇచ్చారు, ఒక అకాడమిక్ సెల్, దాని గురించి కూడా చెప్తాను, ముందుంది అది. అయితే ఇందుట్లో ఇంకొకటి ఏంటంటే మిడ్ ఇంటర్నల్స్ లేని వాళ్లకు సిబిటి అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ రాసుకునే సౌకర్యం కూడా వీళ్ళు కల్పించారు. ల్యాబులు కానీ, ప్రాజెక్టులు వైవాయిస్లు కానీ వచ్చేసరికి అవి మీ రెస్పెక్టివ్ కాలేజ్ ఎక్కడైతే చదివారో అక్కడ మాత్రమే జరుగుతాయి. ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్స్ జేఎన్‌టీయూహెచ్ యూనివర్సిటీలో జరుగుతాయి అన్నమాట. ఓకేనా. ఈ ఫీజులన్నీ కూడా మీ కాలేజ్ ఎక్కడైతే చదివారో ఆ కాలేజీలోనే కట్టాల్సి ఉంటుంది. ముందుగా డేట్లు చూసుకుందాం ఎప్పుడెప్పుడు ఉంటాయి ఏంటని. ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజు వితౌట్ లేట్ ఫీ వచ్చేసరికి స్టార్ట్ అయ్యేది 22 ఏప్రిల్ 2026న, ఎండ్ అయ్యేది 4th మే 2026. 100 రూపీస్ ఫైన్తో 5th మే 2026 స్టార్ట్ అవుతుంది, 13th మే 2026న ఎండ్ అవుతుంది. ఇక 1000 రూపీస్ ఫైన్తో 14th మే 2026 స్టార్ట్ అవుతుంది, 20 మే 2026న ఎండ్ అవుతుంది. 2000 రూపీస్ ఫైన్తో 21st మే 2026న స్టార్ట్ అవుతుంది, 25th మే 2026న ఎండ్ అవుతుంది. 5000 రూపీస్ ఫైన్తో 26th మే 2026 స్టార్ట్ అవుతుంది, 30 మే 2026న ఎండ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇది ఓవరాల్గా దానికి సంబంధించిన డేట్స్ అనమాట. ఎగ్జామినేషన్ ఫీజు కూడా వాళ్ళు ఇందుట్లో చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు కాలేజ్ ఎవరైతే క్లోజ్ చేశారు అనుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళు వచ్చేసరికి మీకు డ్యూఎక్స్ అని చెప్పేసి ఒకటి ఉంది. సో దాంట్లో మీరు వెళ్ళి వాళ్ళని కాంటాక్ట్ అవ్వాలి. అంటే ఇందుట్లో చాలామంది అడుగుతున్నారు, ఒకవేళ సిబిటి ఎగ్జామ్ రాస్తే మిడ్ ఇంటర్నల్స్ మారిపోయాను అనుకోండి, పాతవి ఉంటాయా కొత్తవి ఉంటే కంపల్సరీగా కొత్తవే ఉంటాయి, అది కూడా ఎక్కువ ఏది వస్తే అయ్యే ఉంచుతారు.
పాత కనుక ఎక్కువ ఉంటే పాత ఉంచుతారు, కొత్త కనుక ఎక్కువ ఉంటే కొత్త ఉంచుతారు. సిబిటి ఎగ్జామ్ రాసి ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ రాయిపోతే ఏమన్నా అవుతుందా? ఎందుకంటే ఇంతకుముందు నాకు బెస్ట్ మార్క్స్ వచ్చినాయి అంటే కుదరదు. సిబిటి ఎగ్జామ్ రాశారంటే వన్ టైం ఛాన్స్ ఎగ్జామ్స్ ఖచ్చితంగా రాయాల్సిందే. సబ్జెక్ట్ ఎగ్జామ్షన్, గ్రేస్ మార్క్స్ ఇవన్నీ కూడా మీరు పెట్టుకోవచ్చండి. ఓకేనా? సో ఇక వచ్చేసరికి మీకు అందరికి కూడా ఇది ఇవ్వటం అయితే జరిగిందనమాట. సో పీజీ స్టూడెంట్స్కు సంబంధించింది కూడా వాళ్ళు ఇవ్వటం అయితే జరిగింది. ప్రాజెక్ట్ వర్క్ అనేది ఎలిజిబుల్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అంటే ఖచ్చితంగా అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనే వీళ్ళు చెబుతా ఉన్నారు. ఇక హాల్ టికెట్ నెంబరు అంటే ఇప్పుడు లిస్ట్లో మీరు ఎలిజిబుల్ అయిన లిస్ట్లో మీ పేరు రాకపోతే ఏం చేయొచ్చు అంటే మాన్యువల్ ప్రాసెస్లో అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, దాన్ని సబ్మిట్ చేస్తే హాల్ టికెట్ అనేది మీకు రావడం అయితే జరుగుతుంది. అది కూడా మీ రెస్పెక్టివ్ కాలేజ్ నుంచే చేయాల్సి ఉంటుందన్నమాట. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా కూడా మీకు కాలేజీకి వెళితే మీ ప్రిన్సిపాల్ గారు వాళ్ళు ఖచ్చితంగా అయితే దానికి సంబంధించింది చెప్పడం అయితే జరుగుతుంది. మరి ఎవరెవరు ఎలిజిబుల్ దీనికి, సో దీంట్లో అది కూడా చెప్తానండి. అయితే ముందుగా ఎగ్జామినేషన్ ఫీ ఎంత? ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి యూజీకి వచ్చేసరికి ఒక్కొక్క సబ్జెక్టు థియరీ అయినా లేకపోతే ప్రాక్టికల్కైనా 100 రూపీస్ అండి. అదే పీజీ వాళ్ళకు ఒక్కొక్క సబ్జెక్టు థియరీ కానీ ప్రాక్టికల్ కానీ వచ్చేసరికి 1500 అండి. యూజీ వాళ్ళకి 1000 రూపీస్, నాట్ 100. యూజీ వాళ్ళకి ఒక్కొక్క సబ్జెక్టు కానీ ఒక ప్రాక్టికల్ కానీ వచ్చేసరికి 1000 రూపీసు, పీజీ వాళ్ళకు 1500 రూపీసు. యూజీ పీజీ ఇంటర్నల్ మార్క్స్ ఇంప్రూవ్మెంట్ సిబిటి ఎగ్జామ్కి వచ్చేసరికి 1000 రూపీస్ అండి. ఓకేనా? సో ఈ JNTH స్టూడెంట్స్ మాత్రం ఇది అప్లికబుల్. సో ఎగ్జామ్స్ అప్పుడు జరుగుతాయి కదా యూనివర్సిటీలోనే ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. మాల్ ప్రాక్టీస్ కేసులు ఏమైనా ఉంటే ఇవన్నీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక ఆ తర్వాత యూజీ పీజీ ల్యాబొరేటరీ ఎగ్జామ్స్ సెమినార్స్ మీ కాలేజీలోనే ఉంటుంది. అది కూడా 10th జూన్ 2026 నుంచి 23rd జూన్ 2026 వరకు. యూజీ ప్రాజెక్ట్ వర్క్స్ కాంప్రహెన్సివ్ వైవా వచ్చేసరికి మీ కాలేజీలోనే జరుగుతాయి 10th జూన్ 2026 నుంచి 23rd జూన్ 2026 వరకు. పీజీ కాంప్రహెన్సివ్ వైవా కూడా మీ కాలేజీ జరుగుతాయి 10th జూన్ 2026 నుంచి 23rd జూన్ 2026 వరకు అనమాట. సో ఇక ఆ లిస్టు ఎలిజిబిలిటీ అనేది మీ కాలేజీలకు పంపిస్తారు. అయితే ఇక్కడ ఏ రెగ్యులేషన్ వాళ్ళు ఎలిజిబుల్, ఇందుట్లో వచ్చేసరికి వాళ్ళు ఇచ్చింది ఓఓఆర్ రెగ్యులేషన్, ఓఆర్ రెగ్యులేషన్, ఎన్ఆర్ రెగ్యులేషన్, ఆర్ఆర్ రెగ్యులేషన్, R05 రెగ్యులేషన్, R07 రెగ్యులేషన్, R09 రెగ్యులేషన్, R13 రెగ్యులేషన్, R15 రెగ్యులేషన్, R16 రెగ్యులేషన్, R17 రెగ్యులేషన్, R19 రెగ్యులేషన్, R20 రెగ్యులేషన్ వాళ్లకు ఇందుట్లో ఇవ్వటం అయితే జరిగింది. సో ఇంకా మీకు డౌట్లు కనుక ఉన్నట్టయితే మీరు ఖచ్చితంగా మీ కాలేజీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వటం మంచిది. ఇందుట్లో నేను ఏదైనా రెగ్యులేషన్ చెప్పపోయినట్టయితే మీరు అందుట్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. అన్నీ కూడా మీ కాలేజీ వాళ్ళు రికార్డ్ మెయింటైన్ చేయమని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగిందనమాట. మీరు ఖచ్చితంగా అయితే మీ కాలేజీకి వెళ్ళాల్సి ఉంటుందండి. సో ఇక పాతదా కొత్తదా అంటే ఏది ఎక్కువ ఉంటే అదే ఉంచుతారు. ఓవరాల్గా అయితే నాకు తెలిసి ఇదండి. థ్యాంక్ యూ సో మచ్.